Hello students. So in today's session we shall discuss about Wurtz reaction. So Wurtz reaction is a very simple reaction and that is very important reaction also. Okay, it's a very simple, చాలా సింపుల్ గా ఉంటుంది రియాక్షన్. Wurtz reaction లో మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ని మనం ప్రిపేర్ చేయగలుగుతాం. ఓకే, Wurtz reaction ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ రియాక్షన్ లో మనం సాధారణంగా ఆల్కైల్ హాలైడ్స్ ని సోడియం తో రియాక్ట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ సోడియం తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఆల్కేన్స్ ప్రిపరేషన్ లో వుడ్జ్ రియాక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఆల్కేన్స్ ప్రిపరేషన్ లో. బట్ ఈ రియాక్షన్ ద్వారా మనకి కేవలం ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఆర్ ఎక్స్ ప్లస్ 2Na ప్లస్ ఓకే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 moles ఆఫ్ సోడియం ఇక్కడ ఈ ఆల్కైల్ హాలైడ్ లో ఉన్నటువంటి హాలోజన్స్ కంబైన్ అయిపోయి ఇక్కడ మనకి సోడియం హాలైడ్ గా లిబరేట్ అవుతుంది. ఓకే, సోడియం హాలైడ్ అండ్ ఇక్కడ ఆర్ రెండు ఈవెన్ కాబట్టి ఒక సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, అవి ఆర్ ప్లస్ 2 moles ఆఫ్ సోడియం హాలైడ్. సో ఇక్కడ మన డ్రై ఈథర్ in the presence of dry ether only this reaction can be done, and because sodium is highly reactive metal towards moisture or water. Okay, in the presence of oxygen or atmospheric atmosphere. So that is why here we shall use only dry ether. Okay, dry ether, because if it contains moisture then sodium vigorously that will be react with moisture, because sodium is highly reactive metal towards water. So that is why in this reaction will be done in the presence of dry ether only. Okay, okay, here in the presence of dry ether only, so this reaction will be done. Even number of alkanes will be formed. Suppose for example one example we shall take here. Okay, CH3X or sorry CH3 Cl plus 2 moles of sodium plus Cl and CH3. Okay, సో ఇక్కడ 2 moles ఈ క్లోరిన్, ఇందులో మిథైల్ క్లోరైడ్ లో ఉన్నటువంటి క్లోరిన్, ఇక్కడ మిథైల్ క్లోరైడ్ లో ఇంకో క్లోరిన్, అదే విధంగా 2 సోడియంస్ తో కంబైన్ అయిపోయి మనకి 2 సోడియం క్లోరైడ్ గా లిబరేట్ అవుతుంది. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఓకే, డ్రై ఈథర్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఆల్రెడీ తెలుసుకున్నాం. సో CH3 ప్లస్ 2 moles ఆఫ్ సోడియం క్లోరైడ్. ఓకే, C2H5Br plus 2 moles of Na plus Br C2H5 gives rise to in the presence of dry ether. So this gives C2H5 and C2H5. So total C4H10 it is butane. Okay, C4H10 plus 2 moles of Na Br will be liberated. So this is called a Wurtz reaction. Okay, సో మనం ప్రతిసారి కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ మాత్రమే ఉన్నటువంటి ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలం. సో ఆడ్ నెంబర్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ మనం ఈ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేయలేము. సో ఈ రియాక్షన్ లో మనం ఓన్లీ సిమెట్రిక్ ఆల్కేన్స్ మాత్రమే తీసుకుంటున్నాం, సిమెట్రిక్ ఆల్కైల్ హాలైడ్స్. అదే విధంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం. సపోజ్ ఒకవేళ మనం అన్సిమెట్రికల్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకుంటే ఎట్లా ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, అన్సిమెట్రికల్ ఆల్కైల్ హాలైడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ CH3 మిథైల్ అయోడైడ్ ప్లస్ 2 moles of Na and plus suppose if I take C2H5 I. Okay, the presence of dry ether. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ రియాక్షన్ లో ఒకసారి ఏం ఫామ్ అవుతుందండి, ఇక్కడ ఇది 2 moles ఆఫ్ సోడియం అండ్ ఇది అయోడిన్ లిబరేట్ అయిపోతుంది. సో ఏం ఫామ్ అవుతుంది, CH3 దెన్ CH2 CH3, ఇది ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అదే విధంగా 2 moles ఆఫ్ NaI అనేది లిబరేట్ అవుతుంది. సో ఇవే కాకుండా ఇది ఎందుకంటే ఇక్కడ అన్సిమెట్రికల్ తీసుకున్నాం. ఓకే, ఒకటి మిథైల్ తీసుకున్నాం, ఒకటి ఇథైల్, ఇది అన్సిమెట్రిక్ అవుతుంది. ఓకే, అన్సిమెట్రిక్. సో ఇటువంటి కేసులో ఈ మిథైల్ అయోడైడ్ okay it can react with itself.
Okay, 2 moles of methyl iodide can be reacted together. 2 moles of methyl iodide can be reacted together. So methyl iodide plus 2 moles of Na plus again iodine and CH3. Methyl iodide can be reacted with each other. So what compound formed here? CH3, then CH3 plus 2 NaI. So along these two products, one more product will be formed, because here this ethyl iodide also can be reacted with itself. 2 moles of ethyl iodide. So C2H5 iodine plus 2Na plus C2H5, okay, ethyl iodide. So here 2 moles of sodium iodide will be liberated along with C2H5 and C2H5, means butane. Okay, 2 moles of Na. So here how many compounds are forming when we are taking unsymmetrical alkanes? Unsymmetric, okay, unsymmetrical alkanes. Unsymmetrical alkanes తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, CH3 ఒకటి ప్రోపేన్ ఫామ్ అవుతుంది, ప్రోపేన్, అండ్ ఇంకొకటి ఈథేన్ ఫామ్ అవుతుంది, ఇంకొకటి బ్యూటేన్ ఫామ్ అవుతుంది. ఓకే, అన్ని హైడ్రోకార్బన్స్. సో వీటికి ఈ బాయిలింగ్ పాయింట్స్ అనేవి దాదాపుగా ఈక్వల్ గా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి. సిమిలర్ గా ఉండడం ద్వారా మనం వీటిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా వీటిని మనం సెపరేట్ చేయలేము. ఎందుకంటే సెపరేట్ చేయాలంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి దాదాపుగా అయితే డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా ఈ కాంపౌండ్స్ ని మనం సెపరేట్ చేయొచ్చు. సపోజ్ నాకు ప్రోపేన్ కావాలనుకుంటే ఈ రెండింటి నుండి దీన్ని సెపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ అనేవి సిమిలర్ గా ఉండడం ద్వారా మనం ఈ అన్సిమెట్రికల్ ఆల్కేన్స్ అనేవి మనం సెపరేట్ చేయలేం, అంటే ఈ ఆల్కేన్స్ సెపరేట్ చేయలేం. సో అందుకనే ఈ ఉజ్జు రియాక్షన్ ద్వారా ఓన్లీ సిమెట్రిక్ ఆల్కేన్స్ తీసుకుంటాం. సిమెట్రిక్ ఆల్కేన్స్ తీసుకొని ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో ఇది వుడ్జ్ రియాక్షన్. ఓకే, వుడ్జ్ రియాక్షన్ లో అన్సిమెట్రికల్ ఆల్కేన్స్ అనేవి తీసుకోరు. అన్సిమెట్రికల్ ఆల్కేన్స్, ఓన్లీ సిమెట్రిక్ ఆల్కేన్స్ తీసుకుంటాం. అండ్ అదే విధంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ లేదా ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది వుడ్జ్ రియాక్షన్. So if you like this, please hit like button and follow my channel for more okay chemistry related lectures.